మహిళ వేషంలో ఉన్న ఈ వ్యక్తి పేరు దయాశంకర్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాజస్థాన్కు చెందిన అతడి మీద 13 క్రిమినల్ కేసులున్నాయి. బెదిరింపులు, దొంగతనాలు, కొట్లాటలు, ఇలా అన్ని రకాల నేరాలలో మనోడికి అనుభవం ఉంది. ఇటీవలే ఓ కేసులో పోలీసులు అతడిని పట్టుకుందామనుకునేలోనే వాళ్ల కన్నుగప్పి పరారయ్యాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో ఈ మాయగాడి కదలికలను గుర్తించి కటకటాల వెనక్కు నెట్టారు. కేసు వివరాల్లోకి వెళ్తే, గతంలో దయాశంకర్ 23 ఏళ్ల ప్రిన్స్ చావ్లా అనే యువకుడిపై తన గ్యాంగ్తో దాడికి దిగాడు. ప్రిన్స్ను ఆ గ్యాంగ్ కర్రలు, బాటిళ్లతో చావగొట్టింది. కేసు పెడితే చంపేస్తామని బెదిరించింది. అయినా ప్రిన్స్ భయపడలేదు. దెబ్బల నుంచి కోలుకున్నాక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. వారిపై కేసు పెట్టాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన దయాశంకర్పై కేసు నమోదైంది. ఇక అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే దయాశంకర్ పోలీసుల్ని బురిడి కొట్టించేందుకు మహిళలాగా చీర కట్టుకుని, ముఖం కనిపించకుండా ముసుగు కిందకు లాక్కుని పట్టపగలే వీధుల్లో దర్జాగా తిరుగుతూ తన పనులన్నీ చక్కబెట్టుకుంటూనే వచ్చాడు. ఎన్నిసార్లు పోలీసులు అతడి ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఓ మహిళ తప్ప మరెవరూ లేకపోవడంతో అతడు పరారై ఉంటాడని పోలీసులు భావించారు. దీంతో ఈ గెటప్లో ఉన్న తనను ఇక పోలీసులు కనిపెట్టే ఛాన్సే లేదని అనుకున్నాడు. కానీ ఎలా తెలిసిందో కానీ పోలీసులకు దయా గురించి తెలిసిపోయింది. దీంతో పక్కా స్కెచ్ వేసి ఇంటికొచ్చి ముసుగు తీసి ఆ మహిళ విగ్గు పట్టుకుని లాగగానే మనోడి అసలు బండారం బయటపడింది. దీంతో 4 తగిలించి అరెస్ట్ చేసి స్టేషన్కి ఈడ్చుకుపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.